నా పాప దగ్గర చాలా ఫ్రాక్స్ ఉన్నాయి. సో, చూసారా? ఇది నాకు తెలిసి ఒక్కసారి కూడా వెయ్యలేదు పాప. ఇది ఒక 3, 4 టైమ్స్ వేసుకొని ఉంటుంది అంతే. సో, అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఈ ఫ్రాక్ పొట్టి అయిపోయింది అని అంటే ఈ ఫ్రాక్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్. నేనిది నీరూస్‌లో తీసుకొనున్నాను. యాహ్! దిస్ ఈజ్ హర్ ఫేవరెట్ ఫ్రాక్. ఎప్పుడు వేసుకుంటది. రీల్స్ చేస్తాను, అది చేస్తాను. ఎక్కడైనా స్కూల్‌లో ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్తాను. ఇది మాత్రం చాలా ఇష్టం. అండ్ ఇది మా మమ్మీ డిజైన్ చేయించింది. పాపం ఎదుగుతున్న ఆడపిల్లలు ఉత్తినే ఎదిగేస్తారు. ఏమి పని లేదు అన్నట్టు. టింగ్ అని. ఎక్కడ సరిపోతాయి? హెప్‌లో ₹7,000 ఫ్రాక్ ఇది. సో, ఇది లాస్ట్ దివాళీ కాకుండా దాని బిఫోర్ దివాళీ ఫ్రాక్ అన్నమాట. హలో డియర్ మామీస్. ఏంటి చలికాలం స్టార్ట్ అయింది. ఇంట్లో చిన్న పిల్లలు ఊరికే దగ్గడం, గ్యాస్ రిలీజ్ చేయక అవస్థ పడటం చేస్తున్నారా? లాస్ట్ ఫ్యూ వీక్స్ వరకు మా ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడే నా ఫ్రెండ్ ఈ లవ్ ల్యాబ్ విండీస్ని సజెస్ట్ చేసింది. ఇది గ్యాస్ ఇంకా కాలిక్ పెయిన్ నుంచి పిల్లలకి మంచి రిలీఫ్ని అందించే ఒక అల్టిమేట్ సొల్యూషన్. ఈ మధ్య పిల్లలకి ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇది కొద్ది నిమిషాల్లోనే పిల్లలకి ఆ గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఈ విండ్ ఈజ్ కోలిక్ రివీలర్ స్ట్రిక్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యి హై క్వాలిటీ మెటీరియల్స్ తోటి క్రాఫ్ట్ చేయటం వల్ల పిల్లల అనీజీనెస్ అండ్ డిస్కంఫర్ట్కి, చికాకి ఒక ఎఫెక్టివ్ సొల్యూషన్ లాగా ఉంటుంది. టమ్మీ ట్రబుల్ లేకపోతే అటు బేబీ హ్యాపీ, ఇటు మమ్మీ కూడా హ్యాపీ. ఈ లవ్ ల్యాబ్ విండ్ ఈజ్ని యూజ్ చేసే 4 ఈజీ స్టెప్స్తో సేఫ్ అండ్ ఎఫెక్టివ్ గ్యాస్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ని పిల్లలకి ఇవ్వచ్చు. ఎలాగో చెప్తాను. ఫస్ట్ స్టెప్, పిల్లల బెల్లీ ఏరియాని జెంటిల్గా మసాజ్ చేయాలి. సెకండ్ స్టెప్, ఇక్కడ ఈ క్యాథెటర్ టిప్ని ఆయిల్తో లూబ్రికెంట్ చేయాలి. థర్డ్ స్టెప్, పిల్లల రెక్టమ్ ఏరియాలోకి ఈ క్యాథెటర్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి. ఫైనల్లీ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత క్యాథెటర్ని డిస్పోజ్ చేసేయాలి. అంతే, వెరీ సింపుల్ అండ్ క్విక్. ఈ క్యాథెటర్ని చాలా జెంటిల్గా డిజైన్ చేశారు. దీంట్లో సాఫ్ట్ జెంటిల్ రౌండెడ్ టిప్ ఉంది. ఇక్కడ స్టాపర్ కూడా ఉంటుంది. మరీ ఎక్కువ లోపలికి కూడా ఇన్సర్ట్ చేయకుండా సేఫ్గా ఉంటుంది. ఈ క్యాథెటర్ ట్యూబ్ కూడా ఫ్లెక్సిబుల్ అండ్ ఆల్సో హాలో. యూజ్ చేసేటప్పుడు దీని టిప్ డెలికేట్ కంఫర్ట్ని ఎన్ష్యూర్ చేస్తుంది. ఒక్క బాక్స్లో బేసిక్గా 10 పీసెస్ వస్తాయి. హ్యాజిల్ ఫ్రీ రిలీఫ్ కోసం వన్ టైం యూస్తో అండ్ డిస్పోజబుల్గా కూడా ఉంటుంది. సో అటు హైజీనిక్ అండ్ యూజ్ చేయటం కూడా చాలా ఈజీ. చిన్న పిల్లల్లో క్విక్ గ్యాస్ ఎలిమినేషన్ కోసం న్యాచురల్గా మిమిక్ అయిన ప్రాసెస్ అని ప్రూవెన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇది ఒక న్యాచురల్ ఎయిడ్. దీంట్లో ఎలాంటి బీపీఏ కెమికల్స్ లేవు. దిస్ ఈజ్ రీసైకిలబుల్ అండ్ లాటిక్ ఫ్రీ. పిల్లలు టమ్మీ రిలీఫ్ అయిన తర్వాత ఒక హ్యాపీ స్మైల్ ఇస్తారు చూడండి. హ్యాపీ బేబీ హ్యాపీ పేరెంట్స్ అంతే. ఈ హైజీన్ అండ్ యూస్ఫుల్ బేబీ ప్రోడక్ట్ని మీరు lovelab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనచ్చు. అంతేకాకుండా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు బై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నటి శ్రావణి. సో ఈరోజు నేనేం చేయబోతున్నాను చెప్పండి? ఓకే, నేనే చెప్తాను. ఏం చేస్తున్నాను అంటే, నా పాప దగ్గర చాలా ఫ్రాక్స్ ఉన్నాయి. అన్నీ ఏంటి అంటే కాస్ట్లీ ఫ్రాక్స్. తెలుసు కదా, ఫస్ట్ బేబీ అని అన్నప్పుడు మనం ఎలాగా అన్నీ మంచి కొనాలి, బ్రాండెడ్ కొనాలి, కాస్ట్లీ కొనాలి అని కొనేస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళు ఎదిగే కొద్దీ అది ఏమవుతుంది, అన్నీ పొట్టివైపోతూ ఉంటాయి. కానీ మనం అది చాలా కాస్ట్లీ పెట్టి కొంటాం, అటు పడేయలేము, ఎవరికి ఇచ్చేయలేము. సో అలాగే ఏం చేశాను అంటే, నేను చాలా ఫ్రాక్స్ నేను దాచిపెట్టాను. సో కొన్ని రీసెంట్గా ఇచ్చేయడం జరిగింది. ఇంకొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. సో అవి ఏంటి, ఎలాగా ఉన్నాయి,
సో, యాక్చువల్లీ ఇవి కూడా నేను అందరికీ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో, ఎవరైనా తెలిసిన వారు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రిఫర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ షో యూ మై బేబీస్ ఫ్రాక్స్ కలెక్షన్స్. ఓకే. సో, దిస్ ఈజ్ ఫస్ట్. సో, చూసారా? ఇది నాకు తెలిసి ఒక్కసారి కూడా వెయ్యలేదు పాప. నిజంగా వేయలేదు. ఇది యాక్చువల్లీ తన బర్త్‌డేకి గిఫ్ట్ చేశారు మా అక్క వాళ్ళు. సో, గిఫ్ట్ చేశారు కానీ అది ఓపెన్ చేసి చూసాం. తర్వాత ఎప్పుడు వేయాల్సిన ఆప్షన్ రాలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ న్యూ పీస్. అది మెయింటైన్ కూడా అలాగే చేశామనమాట. సో, ఫోల్డ్ చేసి పెట్టినా కూడా ఫోల్డింగ్స్ వస్తాయి. అలాగే వస్తుంది అని చెప్పేసి ఈ ఫ్రాక్ అలాగే హ్యాంగర్స్‌లో హ్యాంగ్ చేస్తాము. సో, దిస్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఫ్రాక్. ఇది ఒక 3, 4 టైమ్స్ వేసుకొని ఉంటుంది అంతే. పొట్టి అయిపోయింది. సో, అంటే మీరు ఇమాజిన్ చేయండి ఈ ఫ్రాక్ పొట్టి అయిపోయింది అని అంటే ఈ ఫ్రాక్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఏజ్ ఈ ఫ్రాక్‌కి. బట్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ న్యూ, ఫ్రెష్. జస్ట్ 3-4 టైమ్స్ వేసుకొనుంది. ఆ తర్వాత మళ్ళీ వేయలేదు. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. నేనిది నీరూస్‌లో తీసుకొనున్నాను. కలర్ నచ్చింది. బేసిక్‌గా ఈ కలర్ బాగుంది అని చెప్పి నీరూస్‌లో తీసుకున్నాను. ఇది కూడా వన్ టైమ్ ఏమో అలా. యాహ్! దిస్ ఈజ్ హర్ ఫేవరెట్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ అంటే దానికి చాలా ఇష్టం. ఇది యాక్చువల్లీ నేను మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్‌లో తీసుకున్నాననమాట. సో, ఫుల్ షైన్ ఉంటుందని చెప్పి ఎప్పుడు వేసుకుంటది. రీల్స్ చేస్తాను, అది చేస్తాను. ఎక్కడైనా స్కూల్‌లో ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్తాను. ఇది మాత్రం చాలా ఇష్టం. ఇది ఇచ్చేస్తున్నానని తెలిస్తే నన్ను చంపేస్తారు. కానీ అప్పటికి ఇది పొట్టయింది ఇంకా. అండ్ ఇది మా మమ్మీ డిజైన్ చేయించింది. సో, బేసిక్‌గా మీకు తెలుసు మనకేమి అంత రావు అనమాట. ఎలా చేయాలి ఏంటి అని. సో, ఈ వర్క్ అంతా కూడా మమ్మీయే డిజైన్ చేయించి స్టిచ్ చేయించారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫిట్ అవ్వట్లేదు. పాపం ఎదుగుతున్న ఆడపిల్లలు ఉత్తినే ఎదిగేస్తారు. ఏమీ పని లేదు అన్నట్టు. టింగ్ అని ఎక్కడ సరిపోతాయి. సో, దిస్ ఈజ్ వన్. అండ్ ఇది ఏంటంటే ఈ ఫ్రాక్ మా మమ్మీయే కుట్టారు. సో, తనకి కుట్టడం కూడా అన్నీ వచ్చు. మాకు కూడా అన్నీ స్కూల్ డ్రెస్‌లని అవ్వని చుడీదార్స్ అన్నీ మమ్మీయే కుట్టేవారు. ఏజ్ పెరిగే కొద్దీ కష్టం కదా ఇంకా టైలరింగ్ అన్నది. బట్ పాపకి అయితే అన్నీ మమ్మీయే ఫస్ట్‌లో కుట్టేవారు. ఈ మధ్య కొంచెం కష్టమై ఇచ్చేస్తున్నారు బయట కానీ ఇది కూడా పొట్టి అయిపోయింది. ఫిట్టింగ్ అంతా బాగుంది కానీ ఎవరిదో వేసుకున్నట్టు ఇలా హాఫ్‌కే వస్తుంది. అండ్ ఇది పాప బర్త్‌డే కోసం తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను? హెప్‌లో 7,000 రూపీస్ ఫ్రాక్ ఇది. ఏముందండి అని అనొద్దు. అంతే ఆ బ్రాండ్ అంటే వాళ్ళు అలాగే వేసేస్తారు ప్రైస్. హెప్‌లో తీసుకున్నాను. రెయిన్బో ఫ్రాక్ అని చెప్పేసి. దిస్ ఈజ్ వన్. యాహ్! ఈ ఫ్రాక్ రీసెంట్ ఫ్రాకే ఇది. మొన్న మహాన్ ఫస్ట్ బర్త్‌డే అప్పుడు నాది సేమ్ కలర్ అనమాట. సో, మమ్మీ బేబీ లైక్ ట్విన్నింగ్ డ్రెసెస్ తెలుసు కదా! సేమ్ నాలాగే ఉండాలి అని చెప్పి నా డ్రెస్ లాగా మ్యాచింగ్ స్టిచ్ చేయించుకుంది. ఇది ఓకే. ఇది అప్పుడే ఇవ్వను. ఎందుకంటే 1 ఇయర్ కూడా అవ్వలేదు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయ్యి. యాహ్! యాహ్! దిస్ ఈజ్ ఆల్సో ఐ హావ్ టేకెన్ ఆన్ మహాన్స్ బర్త్‌డే. ఇది డిజైనర్ పీస్. నేను ఏంబీ మాల్‌లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది ఫిట్టింగ్ కానీ ఏదన్నా రెడీమేడ్ అయినా పాపకి చాలా బాగుందనమాట. సో, మహాన్ బర్త్‌డే రోజే తీసుకున్నాను. ఇది కూడా ఇవ్వను. నో. ఇది వన్ మోర్ ఫ్రాక్. ఇది ఒక సైడ్ ఏమో ఇట్లాగా బుషీగా వస్తుంది. ఒక హ్యాండ్ ఏమో రాదు. ఇది కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్. కానీ కలర్ బాగుంది కదా పింక్. ఈ ఫ్రాక్ లాస్ట్ ఇయర్ పాప స్కూల్లో వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళు స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అది అంతా కండక్ట్ చేస్తారు కదా! సో, వాళ్ళు సేమ్ వైటే కోడ్ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ దగ్గర చార్జ్ చేసి వాళ్ళే కాస్ట్యూమ్ ప్రొవైడ్ చేస్తారు. సో, అలాగా స్కూల్ వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్. సో, రేపు క్రిస్మస్‌కి పనికొస్తది వేయడానికి. యెస్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్లాక్ ఫ్రాక్. దానికి బ్లాక్ అండ్ రెడ్
బ్లాక్, రెడ్ ఇష్టం. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా ఇష్టం. సో, అది అడిగి కుట్టించుకుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఫిట్టింగ్ హర్ నౌ. నెక్స్ట్ యాహ్! దిస్ ఈజ్ వన్ మోర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఎప్పుడు కొన్నాను అంటే, పాప 4th బర్త్‌డే అప్పుడు. అంటే మేము ఇంతకుముందు ఫస్ట్‌లో ఎస్ఆర్ నగర్‌లో ఉండేవాళ్ళం. అప్పుడు 4th బర్త్‌డే ఆ ఇంట్లో జరిగిందనమాట పాపకి. 5th బర్త్‌డే నుంచి ఇక్కడ. సో, 4th బర్త్‌డే అప్పుడు నేను కొన్న ఫ్రాక్ ఇది. 4 తర్వాత ఇంకో 4 బర్త్‌డేస్ అయిపోయాయి. సో, నెక్స్ట్ వచ్చి దిస్ వైట్. సో, ఇది లాస్ట్ దివాళీ కాకుండా దాని బిఫోర్ దివాళీ ఫ్రాక్ అనమాట. సో, యాక్చువల్లీ మమ్మీ బేబీ ట్విన్నింగ్ కదా! మా మా మమ్మీ, పాప ట్విన్నింగ్ చేశారు. సో, మా మమ్మీ సారీ వేసుకున్నారు. పాప ఫ్రాక్ కుట్టించుకుంది. సో, మీరు గమనిస్తే అన్నీ చూడడానికి కొత్త కొత్తగా ఉన్నాయి. బట్ ఒక్కొక్కటి 3 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ డ్రెసెస్ అన్నీ. ఇది అంటే ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ గనిపాప బర్త్‌డేకి ఇంట్లో నైట్ కేక్ కట్ చేస్తాం కదా! సో, ఇది ఒకటి స్టిచ్ చేయించాననమాట. దిస్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్. ఇవి వస్తాయి ఇప్పటికి, అంటే కొన్ని వస్తాయి కానీ ఆమె వేసుకోవట్లేదు అసల. ఇది ఎప్పటిదో తెలీదు. గుర్తులేదు. బట్ ఇది కూడా మమ్మీ స్టిచ్ చేయించారు. అండ్ దిస్ టడాన్! ఇది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి గిఫ్ట్ చేసింది నా పాపకి. సో, షీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో, అప్పటి నుంచి ఇది ఇలా ఉంచాను. ఇది పాపకేసుకుంటే ఫుల్ ఫ్రాక్ వచ్చింది. అప్పుడు ఇచ్చిన డ్రెస్ ఇది. ఇప్పుడు హాఫే వస్తుంది. అండ్ లాస్ట్ టడాన్! ఇది ఒక ఫ్రాక్. ఇది దసరాకో, సంక్రాంతికో ఏదో కుట్టించారు. మొత్తం ఓకే. పైన వాల్‌కి హ్యాంగ్ అయి ఉంటుంది కదా! వైట్ అంతా అంటుకుంది. బట్ దిస్ ఈజ్ వన్ మోర్ ఫ్రాక్. మొన్న రీసెంట్‌గా ఈ ఫ్రాక్ వేసి ఫోటోషూట్ కూడా చేశాను పాపకి. ఈ కలర్ బావుంటుంది పాపకి. బట్ ఓకే, విల్ సీ. సో, దీస్ ఆర్ ద ఫ్రాక్ కలెక్షన్స్ ఆఫ్ గనిష్క అనమాట. ఇవి కూడా ఏంటి అంటే, నేను కనిపించిన మటుకు తీసుకొని వచ్చాను. దీస్ ఆర్ లైక్ ఓన్లీ 60 ఆర్ 70% ఆఫ్ ఫ్రాక్స్. ఇంకా 30% ఫ్రాక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 100% లెహెంగాస్ కూడా ఉన్నాయి. సో, ఈ వీడియోలో అయితే నేను పాప ఫ్రాక్స్ కలెక్షన్ చూపించాను కదా! సో, నెక్స్ట్ వీడియోలో లెహెంగాస్ కలెక్షన్ చూపిస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నటి శ్రావణి. బై బాయ్.